ఫ్రెండ్స్, నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో పట్టు శారీస్, బనారస్ పట్టులో మనకి రామాయంగో ప్యాటర్న్ ఉన్నాయి, బాందినీస్ ఉన్నాయి, ఇంకా ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి కడవా వేవింగ్ శారీస్ కూడా ఉన్నాయి. రెండు శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ శారీస్ వచ్చేసి ఇవి బనారస్ పట్టులో రామాయంగో స్టైల్ ప్యాటర్న్. అంటే ప్యాటర్న్ అండి, ఫ్యాబ్రిక్ అయితే మనకి రామాయంగో కాదు, ఫ్యాబ్రిక్ రామాయంగో అనరు. ఈ వీవింగ్ ప్యాటర్న్ ఉంటుంది కదా, ఈ ప్యాటర్న్ని రామాయంగో స్టైల్ అంటారు. అంటే సిల్వరు గోల్డ్ రెండు వస్తాయి. దీంట్లో అయితే మనకి సిల్వర్ వచ్చింది, కోపర్ స్టైల్, అంటే గోల్డే కానీ కాపర్ మిక్స్డ్ గోల్డ్లా ఉంది, అలా వచ్చింది. ఇవన్నీ ఈ స్టైల్ అన్నీ కూడా పేస్టల్ షేడ్లోనే వచ్చాయి. ఇది కలర్ వచ్చేసరికి కొంచెం పీచ్లోనే ఒక డిఫరెంట్ షేడ్ అండి, కొంచెం పీచ్లో కొంచెం డార్క్. ఎందుకంటే పీచ్ కూడా ఎగ్జాక్ట్ పీచ్ కూడా ఉంది, ఇంగ్లీష్ కలర్, పేస్టల్ కలర్ చాలా క్లాసీగా ఉంది. లైట్ వెయిట్, చాలా కంఫర్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్లో ఉంది. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, ఇది కూడా రామాయంగో స్టైలే. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి బనారస్ పట్టు, మనకి దుప్పియానా పట్టు ఉంటుంది కదా, ప్యూర్ పట్టు, హ్యాండ్లూమ్ పట్టు. దానికి ఇది వచ్చేసరికి కంచి బోర్డర్ వచ్చింది. నేను కట్టుకున్నది వచ్చేసి, నేను ఆల్రెడీ దీని వీడియోలో అయితే మీకు చూపించాను ఒక లాస్ట్ వీడియోస్ చేసినప్పుడు. ఈ వీటికి కంచి బోర్డర్స్ కాదు, మనకి ఇలా సాటిన్ బోర్డర్స్ వచ్చాయి. సాటిన్ బోర్డర్స్ వచ్చి చిన్న గోల్డ్ లైన్, ఒక 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువగానే ఉంది. ఇలా చిన్న రిబ్బన్ బోర్డర్ లాగా ఇచ్చారు. గోల్డ్ అదే కాపరిష్ గోల్డ్, మరి ఎగ్జాక్ట్ గోల్డ్ కాదు. చూడండి, నేను చేయబట్టాను, ట్రాన్స్పరెంట్గా లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది, కంఫర్ట్గా, అసలు ఎంత సాఫ్ట్గా ఉందో మెటీరియల్ అయితే. దీనికి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే వస్తుంది. ఇలా శారీ అంతా కూడా మనకి ఇలా ఒక బంచ్ లాగా, మరి ఇది ఎగ్జాక్ట్ ఫ్లవర్ డిజైన్ అని కాదు, లీవ్స్ ఫ్లవర్ ఉన్నాయి, చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి. మొత్తం శారీ అంతా ఉంటుంది, స్టార్టింగ్ నుంచి ఉంటాయి. మీకు ఈ బంచెస్ తెలుస్తున్నాయి కదా. కొంచెం మనకి ఇక్కడ వచ్చేసరికి సాటిన్ బోర్డర్ లాగా ఇచ్చారు కదా, ఇది కొంచెం 2 పోగులు కలిసేసరికి కొంచెం డార్క్ షేడ్లో ఉంది. దీనికన్నా కూడా డార్క్ అనిపిస్తుంది, అంటే సేమ్ కలరే. మనకి అక్కడ థ్రెడ్ మారుతుంది కదా, దానివల్ల ఇంత క్లాసీగా ఉందండి. బ్యూటిఫుల్ శారీ, అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ. కొంచెం కాస్ట్లీ శారీసే, మళ్ళీ టూ కాస్ట్ అనకండి, ఎందుకంటే దాని వర్తే అనమాట. అది ఏదైనా క్వాలిటీని బట్టే ప్రైస్. మనం ఇందులోనే కొంచెం తక్కువ ప్రైస్లో కూడా చేసాము. ఇవి ఇంకొంచెం ఫైన్. ఇది పళ్ళు వచ్చేసరికి చక్కగా ఇలా జరీ వీవింగ్తో రిచ్ పళ్ళు వచ్చింది, తెలుస్తుంది కదా. ఇలా డైమండ్ షేప్ లాగా వీవింగ్లోనే వచ్చింది ఇదంతా. అటు ఇటు కూడా మనకి ఇలా కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు. మనకి శారీలో జరీ బోర్డర్ రాలేదు, పళ్ళు మాత్రం చక్కగా రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్. అన్ని కాంట్రాస్ట్ అని బ్రైట్ కలర్స్ కాదు, అన్నీ కూడా పేస్టల్ షేడ్. బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో, సేమ్ మనకి సేమ్ పట్టు. దీని మీద మనకి లీఫ్ డిజైన్లో ఒకటి గోల్డ్, ఒకటి సిల్వర్ ఇచ్చారు. గోల్డ్ కూడా అదే కాపరిష్ గోల్డ్. అంతా వీవింగ్తోనే వచ్చింది, చూడొచ్చు. వెనుక కూడా వీవింగ్లోనే వచ్చింది. 2 సైడ్స్ కూడా ఇలా సాటిన్ బోర్డర్ ఇచ్చారు. బాగుందండి, చాలా ఫైన్ ఉంది క్వాలిటీ అయితే. సాఫ్ట్గా మనకి వర్క్ పని లేకుండా ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు. కావాలంటే ఏమైనా హ్యాండ్ పార్ట్ అలా చేయించుకున్నా, వీటిని హైలైట్ చేయించుకున్నా కూడా చాలా క్లాసీగా ఉంటుంది. శారీ అయితే మాత్రం చాలా క్లాసీగా ఉంది. పెస్టల్స్ కూడా చాలామంది ఇష్టపడతారు కదా, బాగుంటాయండి పెస్టల్స్ కూడా. చాలా క్లాసీగా ఉంది కదా. శారీ ప్రైస్ వచ్చేసి 9800 ఏపీ తెలంగాణ, ఫ్రీ షిప్పింగ్. ఎంత లైట్ వెయిట్ ఉందండి. ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ కలర్ గుర్తుందా, నేను లాస్ట్ టైం చేసినప్పుడు కూడా చెప్పాను, నేను కట్టుకున్నప్పుడు. ఇందులోనే ఇంకొంచెం ఫైన్ క్వాలిటీలో కూడా ఉన్నాయని చెప్పి. ఇదండి చూడండి, చక్కగా చిన్న చెక్స్ వచ్చాయి. లైట్ లైలాక్ కలర్, ఇది పేస్టల్ షేడే లైలాక్ కలర్. ఇలా చిన్న చెక్స్ వచ్చాయి చూడండి, ఒక 4 లైన్స్ లాగా చెక్స్ ఇచ్చి మధ్యలో ఒక రౌండ్ బుటీ, చిన్న బుటీ ఇచ్చారు. ఇది కూడా అంతే, మరీ గోల్డ్ డార్క్ గోల్డ్ కాదు, కొంచెం వాటర్ జరీ అంటున్నాం కదా ఇప్పుడు, కొంచెం కాపర్ మిక్స్ అయితే వచ్చాయి, కొద్దిగా డల్ షేడ్ అనమాట గోల్డ్. ఇది పైన కింద మనకి రిబ్బన్ బోర్డర్ వచ్చింది. ఇలా రిబ్బన్ బోర్డర్ అంటే ఇది ఒక 2 ఇంచెస్ ఉందండి, సాటిన్ బోర్డర్. ఇది సాటిన్ వచ్చింది, సాటిన్ వచ్చి దీనిపైన మనకి ఇలా ఫ్లవర్ బడ్ లాగా ఇచ్చి, ఇది రామాయంగో ప్యాటర్న్. మనకి ఇక్కడ లోపల సిల్వర్ ఇచ్చారు, చుట్టూ గోల్డ్ ఇచ్చారు. ఇంత క్లాసీగా డిఫరెంట్గా ఉంది. మనకి పై వైపు ఒక 2 ఇంచెస్ వరకే ఇచ్చారు రిబ్బన్ బోర్డర్ అనేది. కింద వైపు చూడండి ఇంకా 5 ఇంచెస్ వరకు రిబ్బన్ బోర్డర్ ఉండి, దానిపైన ఒక 1/2 ఇంచుతో చిన్న గోల్డ్ లైన్ ఇచ్చారు. చాలా క్లాసీ డిజైనర్ పీసెస్ ఇవి. మనకి పట్టులో కూడా చాలా క్లాసీగా ఉంది. లైట్ కలరే, పేస్టల్ కలరే, లైలాక్ కలర్, మంచి ట్రెండింగ్ కలర్. చాలా బాగుందండి కలర్ అయితే. లాస్ట్ టైం కూడా చాలామంది అడిగారు ఆ కలర్ని, ఎవరికి కావాలో ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఫైన్ ఉంటుందండి, గడ్డి మాత్రం ఫైన్ హ్యాండ్లూమ్. ఇది పళ్ళు మనకి ఇలా రిచ్ పళ్ళు ఇచ్చారు. సరీ బార్డర్స్ రావట్లేదు చూసుకోండి,
రాకపోయినా కూడా ఇవన్నీ ట్రెండ్. మనకి మష్రూలోను చాలా మష్రూలో కూడా చేస్తాను నేను ఈ స్టైల్. ఇప్పుడు మనకి ఈ పట్టులో ఈ స్టైల్ అనేది చాలా బాగుంటుంది. ఇది పళ్ళులో మీకు తెలుస్తుందో లేదో మధ్యలో కూడా డైమండ్ వీవింగ్తో వచ్చింది. అంటే చిన్న డైమండ్ ఉంది, మళ్ళీ పెద్ద డైమండ్ కూడా ఇచ్చారు. ఇదంతా కూడా వీవింగ్లోనే ఉంటుంది. చాలా క్లాసీ కలర్. దీని కాంబినేషన్ బ్లౌజ్ ఏమొచ్చింది అనుకుంటున్నారు? బ్లౌజ్ కూడా మనకి కాస్ట్ అనేది వీటి వల్ల కూడా పెరుగుతుందండి. అంటే కొన్నిటికి ప్లెయిన్ ఇచ్చేస్తారు కదా, ప్లెయిన్ కాకుండా చక్కగా వీవింగ్ ఇచ్చారు. వీవింగ్ కూడా ఎంత రిచ్ వీవింగ్ ఇచ్చారు చూడండి, అంతా కూడా వీవింగ్లోనే వచ్చింది. కలర్ వచ్చేసరికి మనకి గ్రే గ్రీన్ మిక్స్డ్ కలర్. ఇది కూడా పేస్టల్ కలరే. కాంబినేషన్ ఎంత చక్కగా ఉందో. సేమ్ బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా. ఈ వీవింగ్ బార్డర్ ఇచ్చారు. అంతా కూడా ఇలా లహరియా స్టైల్లో క్రాస్గా మనకి చిన్న ఒక కడ్డీ బార్డర్ లాగా ఇచ్చి దానిపైన మళ్ళీ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మనకి పళ్ళులోను బ్లౌజ్లోనూ ఉంటుందండి ప్రైస్ అనేది. చక్కగా వీవింగ్ కూడా మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఉంది, అది కూడా మీరు గమనించాలి. ఎందుకంటే మనకి ఇది కట్ చేయని పార్ట్. ఇది ఇప్పుడు నేను చూపించేది మీకు బ్లౌజ్ అటాచ్ చేసి ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా ఉంది మీకు. కొన్ని శారీస్కి నేను చూపిస్తాను ఓపెన్, లేని వాటికి 1/2 మీటర్ నుంచి కూడా ఇస్తారు కదా, కొన్ని వాటికి ప్లెయిన్. అందువల్ల కూడా ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది. మళ్ళీ ఎంత వర్క్ దాన్ని బట్టే మనకి ప్రైస్ అనేది ఉంటుంది. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉంది. మనకి సేమ్ కింద హ్యాండ్ కూడా పెద్ద బార్డర్ ఇచ్చారు కదా శారీలో, అదే ఇచ్చారండి. బూటీ కూడా మారలేదు, అదే ఇచ్చారు. అంతా కూడా వీవింగ్ ఇచ్చారు. ఇంకా మనకి వర్క్ పని లేకుండా క్లాసీగా చక్కగా పేస్టల్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 9900 ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ స్టైల్వే. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్, అన్నీ సేమ్ డిజైన్ కాదు, ఏమన్నా ఒకటి రెండు ఉండొచ్చు. కానీ ఇది పీచ్, ఎగ్జాక్ట్ పీచ్ కలర్. ఇది ఇందాక కలర్ కొంచెం డార్క్ షేడ్ అన్నాను కదా, ఇది కూడా పేస్టల్లోనే మంచి షేడ్. ఇది కొంచెం బ్రైట్ అనిపిస్తుంది. చాలా క్లాసీగా ఉంచుంది. ఇది కూడా అన్నీ కూడా సాటిన్ బార్డర్ కాన్సెప్ట్లోనే. ఇవి చిన్న పైన 2 ఇంచెస్ బార్డరు, దానిపైన ఒక 3 లైన్స్ లాగా ఇచ్చారు. కింద వైపు వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ ఉంది. పైన 2 ఇంచెసే ఉందండి సాటిన్ బార్డర్. కింద వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ ఉంది. దానిపైన ఒక 5 లైన్స్ వచ్చాయి. ఇలా 5 కాదు, సారీ 5 లైన్స్ వచ్చాయి. ఇలా లైన్స్ వచ్చాయి. దానిపైన మళ్ళీ మనకి ఇలా బార్డర్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇది వీవింగే. ఇది కూడా అంతా వీవింగ్లోనే వచ్చింది. దీంట్లో మనకి మల్టీ కలర్స్ వచ్చాయి. ఇలా మీనాకరీ స్టైల్ లాగా ఇలా మల్టీ కలర్ వీవింగ్తో వచ్చినాయి. ఇంత క్లాసీగా ఉందో శారీ అయితే. మనకి పీచ్ కూడా మంచి ట్రెండింగ్, అది ఇప్పుడు భలే ఉందండి శారీ. డిజైన్ చూస్తున్నారా, ఇది వచ్చేసరికి ఇలా లైన్స్, ఇదంతా వీవింగ్లోనే వచ్చినాయి లైన్స్. చూడండి ఇలా లైన్స్ వచ్చాయి. దీనిపైన ఇలా చిన్న డాట్ లాగా ఇచ్చారు. మధ్యలో ఈ గ్యాప్ ఉంది కదా, అక్కడ ఇలా చిన్న బడ్ లాగా ఇచ్చారు డిజైన్. ఆల్ ఓవర్ శారీ స్టార్టింగ్ నుంచి ఇలానే ఉంటుంది. ఎంత లైట్ వెయిట్లో కంఫర్ట్గా ఉంటుంది. మన ఈవినింగ్ వరకు క్యారీ చేయాలన్నా కూడా కంఫర్ట్గా ఉంటుంది. చాలా క్లాసీగా ఉంది కలరు. డిజైన్ కూడా కింద మనకి ఇలా బార్డర్ స్టైల్ లాగా ఇచ్చారు. అన్నీ కూడా సాటిన్ బార్డర్, దానిపైన ఇచ్చారు. తెలుస్తుంది కదా మీకు, అంటే పేస్టల్ కలర్లో క్లియర్గా తెలుస్తుందా లేదా అని, వీడియోలో ఎలా వస్తుందా అని నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇదండి బార్డర్ అనేది. ఇది కూడా కాపర్ మిక్స్డ్ జరీ, గోల్డ్ జరీకి కాపర్. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ షేడ్ అనేది. మరి డార్క్ గోల్డ్ కూడా కాకుండా ఇలా కాపర్ మిక్స్డ్. ఇది పళ్ళు చూడండి, చక్కగా రిచ్ పళ్ళు ఇచ్చారు. ఇలా ఫ్లవర్ డిజైన్, మన కింద వీవింగ్లో కూడా ఫ్లవర్స్ వచ్చింది కదా, ఆ ఫ్లవర్స్తోనే ఇలా రిచ్ పళ్ళు ఇచ్చారు. ఇంతా చూడొచ్చు వీవింగ్లోనే ఉంటుంది. ఇదంతా బ్లాక్ వీవింగ్, ఇక్కడ థ్రెడ్స్ అయితే బయటికి రాలేదు. వెనక వైపు కూడా చూడొచ్చు, ఇది వెనక వైపు. ఇంత క్లాసీగా ఉంది పళ్ళు కూడా. కలర్ అయితే మాత్రం చాలా బాగుంది. దీని కాంబినేషన్ చూడండి, బ్లౌజ్ మంచి లైట్ గ్రీన్, మనకి చాలా లైట్ గ్రీన్ అండి. ప్యారెట్ గ్రీన్లోనే చాలా లైట్ షేడ్, అంటే బాగా డైల్యూట్ అయితే కలర్ వస్తుంది కదా ఆ షేడ్. దీనికి చక్కగా చిన్న బుటీ ఇచ్చారు. ఇది కూడా వీవింగ్లోనే ప్యూర్ పట్టు, సేమ్ ఇదే ఫ్యాబ్రిక్. పైన కింద మనకి ఇలా సాటిన్ బోర్డర్, పై వైపు చిన్నగా ఏది కావాలంటే హ్యాండ్కి అది పెట్టుకోవచ్చు. కింద వైపు మనకి పెద్దగా, కింద దానికి కూడా పెద్దగా ఇచ్చారు కదా 3 ఇంచెస్ అలా ఇచ్చారండి. చక్కగా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. క్లాసీగా బ్యూటిఫుల్ ఉంది అయితే కాంబినేషన్ అయితే. ఈ శారీ ప్రైస్ కూడా 9900 ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్. మీకు ఈ వీడియోలో శారీస్ ఏమైనా నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు, వెంటనే శారీస్ బుక్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి
ఇది కూడా పేస్టల్ షేడ్, ఇట్లా అన్నీ కూడా పేస్టల్ షేడ్. ఇది చూడండి కలర్ ఎంత చక్కగా ఉందో, లైట్ గ్రీన్, చాలా లైట్ అంటే కొంచెం శనగపిండి కలరు ఎల్లో మిక్స్డ్ కలర్లా ఉంది. దాంట్లో కొంచెం సంపంగి ఎల్లో ఉంటుంది కదా, ఆ ఎల్లో మరి ఎగ్జాక్ట్ లెమన్ ఎల్లో కాదు, గ్రీన్లోకే వస్తుంది. గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్డ్. ఇక్కడ బోర్డర్ సాటిన్ బోర్డర్ చూడండి, ఇక్కడ తెలుస్తుంది సంపంగి గ్రీన్. చాలా క్లాసీగా ఉంది. మనకి ఇదంతా కూడా వీవింగ్ బూటీస్, వీవింగ్లోనే పీకాక్ స్టైల్ వచ్చిందంటే ఇటు తిరిగి ఉంది పీకాక్, అంటే కింద వైపు అటు ఉండొచ్చు. ఇది కూడా మల్టీ కలర్స్తో వచ్చింది చక్కగా, ఒక లీఫ్ స్టైల్ లాగా ఇచ్చారు. మళ్ళీ ఒక లైన్ వచ్చేసరికి ఇలా డాటెడ్ లైన్స్, ఒకటి ఇలా డైమండ్ షేప్లో ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు. డిఫరెంట్గా ఉందండి డిజైన్ అంతా కూడా చూడొచ్చు. వీవింగ్, ఈ వీవింగ్లో కూడా బ్లాక్ వీవింగ్లో ఉంది. మనకి ఇదంతా హ్యాండ్లూమ్ ఏం చేస్తారంటే ఈ వీవ్ చేసేసాక మళ్ళీ థ్రెడ్స్ అన్నీ కట్ చేస్తారు, మధ్యలో గ్యాప్ ఉన్న దగ్గర అంతా కట్ చేస్తారండి. ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది హ్యాండ్లూమ్ అనేసరికి. ఎంత లైట్ వెయిట్లో సాఫ్ట్గా ఉంది, కంఫర్ట్గా ఉంది. ఇవన్నీ కూడా మనకి సాటిన్ బోర్డర్ స్టైలే. ఇక్కడ 2 ఇంచెస్ బోర్డర్ ఉంది, చిన్న జరీ లైన్ ఇచ్చారు. కింద వైపు వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ ఉంది సాటిన్ బోర్డర్ అని. మనకి శారీ అంతా కూడా ఇలా వీవింగ్తో వచ్చింది. కలర్స్ ఇలా మల్టీ కలర్స్తో, అన్నీ కూడా లైట్ కలర్స్, డార్క్ కలర్స్ అయితే కాదు. ఇలా పైవైపు కూడా ఒక చిన్న బార్డర్ లాగా ఒక పీకాక్ షేప్లా ఇచ్చి డైమండ్ ఇలా గ్యాప్లో ఇచ్చారు. సేమ్ అదే స్టైల్ లాగా కింద వైపు కూడా ఇచ్చారు బోర్డర్ లాగా. మిగిలిన మిడిల్ పార్ట్ అంతా మనకి డిజైన్ వచ్చింది. చాలా క్లాసీగా ఉంది. కలర్ కూడా చాలా బాగుంది చూడండి, కాంబినేషన్ లైట్ డార్క్ వచ్చేసరికి క్లాసీగా ఉంది కదా. బ్యూటిఫుల్ శారీ, అంతా లైట్ వెయిట్లో ఉందో. అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ, కంఫర్ట్గా ఉంటాయండి అసలు. ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా చక్కగా రిచ్ పళ్ళు. ఇదంతా కూడా ఇక్కడ మనకి ఈ డిజైన్ ఇచ్చారు కదా, ఈ ఫ్లవర్ లీఫ్ డిజైన్ లాగా ఆ స్టైల్ లాగే కొంచెం పెద్దగా వీవింగ్లో ఇచ్చారు. కొంచెం బార్డర్ కలర్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి డార్క్ షేడ్ మీద ఈ డిజైన్ వచ్చింది. ఇదంతా లాక్ వీవింగ్. ఇది కూడా ఎంత సాఫ్ట్గా ఉందో సారీ కూడా. మనకి కాపర్ స్టైల్, కొంచెం కాపర్ ఎక్కువ ఇచ్చేసరికి మీకు కలర్లో కలిసి కనిపిస్తుందో లేదో. ఇదంతా కూడా రిచ్ పళ్ళు వచ్చింది. పళ్ళు కూడా బాగుంది. దీనికి బ్లౌజ్ బాగుందండి. వావ్, చక్కగా వేరే కలర్ కాకుండా మనకి ఇందులోనే బోర్డర్ కలర్ ఇచ్చారు కదా, డార్క్ షేడ్, కొద్దిగా గ్రీన్, సంపంగి గ్రీన్ లాగా. ఆ గ్రీన్ మీద అంతా వీవింగ్. శారీలో ఎలా బూటీస్ వచ్చిందో ఆ బూటీతో వీవింగ్ వచ్చి, మళ్ళీ అక్కడక్కడ చిన్న గోల్డ్, కాపరిష్ గోల్డ్ కలర్తో ఇలా లీఫ్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్తో బంచ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సాటిన్ బోర్డర్ ఉంది, దానిపైన పీకాక్ డిజైన్ ఉంది. ఇంత క్లాసీగా బ్యూటిఫుల్ ఉందండి. చక్కగా బ్లౌజ్ వర్క్ పని లేకుండా మనం ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు. మీరు బ్లౌజ్ కూడా అన్ని బ్లౌజెస్ 1 మీటర్ బ్లౌజ్ ఉంది. ఇదంతా కంటిన్యూషన్ మనకి కట్చింగ్ పార్ట్ నుంచే ఉంది. కట్చింగ్ కూడా ఇదిగోండి, స్టార్టింగ్ నుంచి కూడా మనకి డిజైన్ ఉంటుంది, అసలు ఎక్కడ గ్యాప్ లేదు. దానిని బట్టే మనకి ప్రైస్ అయితే మారిపోతూ ఉంటుంది. చూడండి బ్లౌజ్ ఎంత రిచ్గా హెవీగా ఇచ్చారు. శారీలో కన్నా కూడా ఇంకా వీవింగ్ డిజైన్ అనేది ఎక్కువగా ఉంది. చాలా లైట్ వెయిట్లో ఉంది, ఇంత క్లాసీగా ఉంది. మీకు శారీ బ్లౌజ్ పెట్టి చూపిస్తాను. డార్క్ షేడ్ వచ్చింది కదా, చక్కగా ఉంటుందండి బ్లౌజ్ అయితే. బాగుంది కదా. ఈ శారీ ప్రైస్ కూడా 9900. అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది పింక్, బేబీ పింక్. పింక్లో కూడా డార్క్ పింక్ కాదండి, బేబీ పింక్. మనం ఈ డిజైన్లో నేను పీచ్ కూడా చూపించాను మీకు, సేమ్ అదే డిజైన్. ఇది కూడా పైన కింద మనకి ఇలా సాటిన్ బోర్డర్ లైన్స్ వచ్చింది. పైవైపు అన్నిటికీ ఒక 2 ఇంచెస్ ఇచ్చారు బోర్డర్ అనేది. కింద కొంచెం ఒక 3 ఇంచెస్ వరకు ఉంది. మనకి కింద ఇలా వీవింగ్తో డిజైన్ వచ్చింది బోర్డర్ లాగా. చక్కగా ఆ బోర్డర్ కూడా రెగ్యులర్ స్టైల్ కాకుండా చక్కగా జాల్ డిజైన్ లాగా ఇచ్చారు చూడండి. ఒకేలాగా కాకుండా జాల్ టైప్లో అలా మీనాకారి స్టైల్లో కలర్స్ వచ్చాయి. మనకి గ్రీన్, మెరూన్ కలర్ అలా వచ్చింది. పింక్ మాత్రం మంచి ట్రెండింగ్ పింక్, అసలు చాలా బాగుంది కలర్ అయితే. పెస్టల్లో కూడా కొంచెం బ్రైట్గానే ఉంది, మీడియంగా ఉంది కలర్ అనేది. స్టార్టింగ్ నుంచి ఉంటాయి శారీస్ అన్నీ కూడా. హ్యాండ్లూమ్ వీవింగ్ చాలా క్లాసీగా ఉంది. ఇది పళ్ళు ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా, అదే దాంతో వీవింగ్ ఇచ్చారు. మనకి కలర్ మీద బాగా తెలుస్తుంది చూడండి వీవింగ్ అనేది. ఎంత కూడా లాక్ వీవింగ్, చాలా క్లాసీగా ఉంది. వావ్, బ్లౌజ్ కలర్ చూడండి, సీ గ్రీన్లో కూడా లైట్ కలర్ పేస్టల్ షేడ్.
ఇలా చిన్న బుట్టితో వచ్చింది, బెనారస్ బుట్టితో. పైన కింద మనకి ఈ బోర్డర్ అనేది వచ్చింది, సాటిన్ బోర్డర్. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది అసలు. 1 మీటర్ బ్లౌజ్ ఉంది సేమ్. ఇది కట్ చైన్ పార్ట్. కట్ చైన్ కూడా చూసారు కదా, స్టార్టింగ్ నుంచి ఉంది మనకి వీవింగ్ అనేది. ఇంత లైట్ వెయిట్లో ఉందో అంటే కొన్ని శారీస్కి మనకి కంచిపట్టు వాటికి కొంచెం గ్యాప్ ఇస్తారు, ఎందుకంటే ఆ వీవింగ్ కొంచెం వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ వల్ల కొంచెం వెయిట్ తగ్గడానికి కూడా ఇస్తారు, కొన్ని ప్రైస్ తగ్గడానికి ఇస్తారు. క్లాసీగా ఉంది కదా, కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉందండి శారీ అయితే. ఈ శారీ ప్రైస్ కూడా 9900. మీకు ఈ వీడియోలో శారీస్ ఏమైనా నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా చేసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు, వెంటనే శారీస్ బుక్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ శారీస్ వచ్చేసి చినియా పట్టు, ప్యూర్ చినియా పట్టు మీద ఇలా బాందిని, హ్యాండ్ బాందిని చూస్తున్నారు కదా మీరు. అంటే ఫినిషింగ్ అయిపోతే మళ్ళీ దీని లుక్ ఉండదో, ఇలా అయినా మనం కట్టుకోవచ్చు, లేదు ఒకసారి ఫినిషింగ్ చేసి అయినా కట్టుకోవచ్చు. చక్కగా మంచి వైలెట్ కలర్, మన ట్రెండింగ్ కలర్, మనకి అసలు మన బ్రాండ్ అయిపోతుందేమో ఈ కలర్ అయితే. ఎంత బాగుందోనండి, ఇంత లైట్ వెయిట్లో కంఫర్ట్గా క్లాసీగా. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి బాందిని వచ్చింది. అంటే ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయి, బాందిని ఆల్ ఓవర్ ఉన్నాయి, పళ్ళుకి వచ్చేవి కూడా ఉన్నాయి. ఇది పైన కింద మనకి ఇలా చక్క బోర్డర్ డిజైన్ ట్రయాంగిల్ షేప్ లాగా బాందిని ఇచ్చారు. ఇదంతా చాలా ప్రాసెస్. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది, ఫైన్ ఉంటుంది క్వాలిటీ అయితే. హ్యాండ్లూమ్ చినియాకి ఇలా బాందిని చేయించారు మళ్ళీ పైన. చక్కగా ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా బాందిని వస్తుంది. దీనికి స్పెషల్ ఏంటంటే పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి అజరక్, మళ్ళీ బాందిని ప్లస్ అజరక్ వచ్చింది. ఎంత క్లాసీగా ఉందో చూడు తెలిసింది. ఇదంతా కూడా హ్యాండ్ బ్లాక్తో వచ్చే అజరక్ ప్రింట్, ఫైన్ క్వాలిటీ ఉంది. మనకి అజరక్ అనేది ట్రెండ్ కదా, బాందిని అజరక్ అనేది మనకి మోడల్ పై వస్తుంది, మోడల్లో కూడా వస్తాయి, నెక్స్ట్ స్టాక్ వస్తున్నాయి మోడల్లో కూడా. ఇది ప్యూర్ చినియా పట్టు, మనకి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ, చాలా క్లాసీగా ఉంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ అజరక్ ప్రింట్ కూడా మనకి అజరక్ అనేది మెయిన్ కోరా మీద వచ్చింది ఇక్కడ. ఇదంతా మనకి వైలెట్ కలర్, శారీ అంతా వైలెట్ కలరే. మనకి జరీ బోర్డర్స్ ఏమీ లేవు, పైన కింద మనకి ఇలా బాందినితోనో బోర్డర్ లాగా ఇచ్చారు, ట్రయాంగిల్ లాగా పెద్ద బాందిని ఇచ్చారు. ఇది పళ్ళు, పళ్ళు కూడా చక్కగా పెద్ద పళ్ళు ఇచ్చారు. ఎంత క్లాసీగా ఉందో డిజైన్, కాంబినేషన్ కూడా గౌరవ వచ్చింది కదా. దీనికి బ్లౌజ్ కూడా ఇలా అజరక్ స్టైల్లో బ్లౌజ్ వచ్చింది, పట్టు బ్లౌజ్, సేమ్ ఫ్యాబ్రిక్ మనకి ఇక్కడ ఏది ఉందో అదే ఫ్యాబ్రిక్. ఫైన్ ఉందండి ఫ్యాబ్రిక్, 1 మీటర్ ఉంది చూడండి, ఎంత క్లాసీగా ఉంది కదా. కలర్ కాంబినేషన్ కూడా అజరక్ వచ్చింది మనకి బాందిని. ఈ బాందిని కూడా శారీ అంతా మనకి ఫినిషింగ్ అయితే ఇలా వస్తుంది, దగ్గరగానే ఉంది బాందిని అనేది. ఇదంతా కూడా మనకి ఇలా ముడ్డులు వేసి చేస్తారు కదా, చాలామందికి ఐడియా ఉంటుంది. బాందిని చాలా క్లాసీగా ఉంది. అంటే ఇందులో జరీ బోర్డర్స్ ఏమీ లేవు కానీ ప్యూర్ క్వాలిటీ. దానికి మీద ఉన్న బాందిని మనకి అజరక్ వల్ల ప్రైస్ చాలా క్లాసీగా ఉంది కదా. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 9600, ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ మనకి ఇందులోనే ఇంకొక కలర్, ఇది పీకాక్ కలర్. దీంట్లో కొంచెం రెడ్ కలర్స్ వచ్చాయి, పీకాక్ బ్లూలో. ఇది కూడా ఎంత క్లాసీగా ఉంది కలర్ అయితే. మనకి రెగ్యులర్గా పట్టులో ఈ కలర్ అనేది కొంచెం తక్కువ దొరుకుతుంది. బాగుంది కదా కలర్ అయితే. ఫినిషింగ్ అయితే ఇంకా లుక్ వస్తుంది. పైన కింద మనకి ఇలా చిన్న బార్డర్ లాగా ఇచ్చారు, అంటే హాఫ్ ఫుల్ ఇలా డైమండ్ షేప్లో వస్తుంది కదా బాందిని బుట్టి అనేది. ఇలా హాఫ్ ఇచ్చారు పెద్దది. శారీ అంతా కూడా దగ్గరగా బాందిని ఉంటుంది. ఇలా బ్రైట్ కలరు, అంటే బ్రైట్ కలర్కి మనకి అజరక్ రావడం వల్ల అజరక్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి లైట్ వస్తుంది కదా, కోరా మీద వచ్చేసరికి చాలా బాగుంది. ఇక్కడ వరకు కూడా కంటిన్యూషన్ మనకి బాందిని అనేది వస్తుంది. అంతా కూడా హ్యాండ్ బాందిని, ప్రింట్ కాదు, అంటే తెలుస్తుందనే చెప్పే ఫినిషింగ్ అయితే చేయించలేదు. ఇదిగోండి ఇదంతా కూడా మనకి ఇలా ముళ్ళేసి చేసిన బాందిని. కొన్ని ప్రింట్ వస్తాయి, అంటే తక్కువ ప్రైస్లో వచ్చేసరికి మనకి ప్రింట్ వస్తాయి కదా, మిషన్ మీద వచ్చే ప్రింట్. ఇది అది కాదండి, ప్యూర్. మనకి ఇక్కడ బాగా తెలుస్తుంది చూడండి, ఫ్యాబ్రిక్ షైనింగ్ అనేది మనకి కోరా మీద బాగా తెలుస్తుంది. పళ్ళు వచ్చేసరికి ఇలా అజరక్ పళ్ళు వచ్చింది. డిజైన్ అయితే మారింది, 2 సేమ్ డిజైన్స్ కాదండి. పళ్ళు వచ్చేసరికి కోరా మీదే వచ్చాయి. ఎంత క్లాసీగా ఉందో. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి వావ్, చక్కగా కోరా మీద ఇలా అంతా కూడా న్యాచురల్ డై. ఇది అజరక్లో న్యాచురల్ డై. కలర్స్ వచ్చేసరికి గ్రే కలర్ అండ్ కొంచెం పెసర గ్రీన్ కలర్లా ఉంది. ఈ 2 కలర్స్ని వాడారు దీని మీద. మనకి పళ్ళులో కూడా అవే కలర్స్ వాడారు. చాలా బాగుంది, క్లాసీగా ఉంది కదా కలర్ కాంబినేషన్. బ్యూటిఫుల్ ఉందండి శారీ అయితే. చక్కగా ఎవరైనా కట్టుకోవచ్చు.
ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. ఇలా అన్ని స్టైల్ బోర్డర్స్ పడకుండా చక్కగా ఇలా కావాలి ట్రెండీగా అనుకుంటే మాత్రం ఎవరైనా ట్రై చేయొచ్చండి. బాగుంది కదా శారీ అయితే. ఈ శారీ ప్రైస్ కూడా 9600. నెక్స్ట్ వచ్చేసి ఇది డిఫరెంట్ సేమ్ ఫ్యాబ్రిక్. ఇది కూడా యాక్చువల్గా శారీ అందులో మీకు ఫ్యాబ్రిక్ అర్థం కాలేదు కదా. మనకి బాందిని వచ్చేసరికి ఇక్కడ చూడండి ప్లెయిన్. ఇది ప్యూర్ చినియా పట్టు మీద ఇది డిఫరెంట్ వచ్చింది డిజైన్ అనేది. పైన కింద ఇలా బాందినీతోనే బోర్డర్ లాగా ఇచ్చారు. మంచి గ్రీన్ కలర్, లీఫ్లోనే ముద్రాకు పచ్చి ఉంటుంది కదా ఆ గ్రీన్ కలర్, చాలా బాగుంటుంది. శారీ అంతా ప్లెయిన్ వస్తుంది, ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది. పట్టు ప్యూర్ పట్టు మనకి శారీ అంతా అలానే వచ్చింది, అందుకే మొత్తం చూపిస్తుంది. పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా బాందిని వచ్చింది. దీంట్లో మనకి అజ్రక్ స్టైల్ కాకుండా పట్టు బ్లౌజే వచ్చింది, దానివల్ల మనకి ప్రైస్ తగ్గుతుంది. ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్ ఫ్యాబ్రిక్. పళ్ళులో ఇలా సర్కిల్ వచ్చింది, పెద్ద సర్కిల్ ఇచ్చి ఇలా చిన్న బాందిని ఇచ్చారు. శారీ ఆల్ ఓవర్ పైన కింద కూడా ఉంది. షైనీగా తెలుస్తుంది కదా మీకు, షైనీ అనేది లైట్ వెయిట్, ట్రాన్స్పరెంట్ ఉండదు. అంతా కూడా పైన కింద సేమ్ బార్డర్ ఇచ్చారు. ఇది పళ్ళు ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా ప్యూర్ బనారసి పట్టుతో ఇలా చిన్న బుటీ ఇచ్చారు. మనకి ఇది రెగ్యులర్గా ముంగా శారీస్ మీద ఇస్తారు కదా బుటీస్, కానీ ఇది ప్యూర్ పట్టు. ఇది కూడా 1 మీటర్ బ్లౌజ్ ఉంది. చాలా క్లాసీగా ఉంటుంది. కలర్ వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్, బాగుంది కదా కలర్ అయితే. చక్కగా బ్లౌజ్ స్టిచ్ చేసుకొని వేసుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 8500. నెక్స్ట్ వచ్చేసి టిష్యూ. ఇప్పుడు మనకి టిష్యూ కూడా మంచి ట్రెండింగ్లో ఉంది కదా, గోల్డ్ టిష్యూ. ఇది కొంచెం సిల్వర్ మిక్స్డ్లా ఉందండి, మరి ఎగ్జాక్ట్ గోల్డ్ కాకుండా. కలర్ వచ్చేసరికి వైలెట్ కలర్ మీద మనకి టిష్యూ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంది షేడ్ అయితే. ఇదండి నా చేయి పెట్టాను తెలుస్తుంది కదా, కొంచెం ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది. పైన కింద బార్డర్ వచ్చేసరికి ఇలా కాపరిష్ గోల్డ్ ఆ కలర్తోనే చిన్న ఒక 2 ఇంచెస్ బార్డర్ వచ్చింది. కింద వైపు మనకి కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది. శారీ అంతా ప్లెయిన్ వచ్చింది, కింద వీవింగ్, అలా వీవింగ్తోనే బార్డర్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా హ్యాండ్లూమ్ శారీ, వీవింగ్ ప్యూర్ పట్టు. ఇది మనకి ఈ వీటిలోనే తక్కువలో వచ్చేసరికి కొంచెం స్టిఫ్గా అనిపిస్తుంది కదా, మనకి ఇది ప్యూర్ వచ్చేసరికి ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. నిలబడట్లేదు, కంఫర్ట్గా ఉంది, లైట్ వెయిట్, అసలు వెయిట్ కూడా లేదు, చాలా క్లాసీగా ఉంది. ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు వచ్చింది. అంటే రిచ్ పళ్ళు అంటే మళ్ళీ వీవింగ్ ఏం కాకుండా ఇలా బోర్డర్ ఇచ్చారు కదా అదే స్టైల్ లాగా సరే లైన్స్తో. లైన్స్ కూడా కదండి, మొత్తం అందులో టిష్యూనే, గోల్డ్ టిష్యూ. అంటే 2 పోగుల్లో 2 టిష్యూతోనే వచ్చాయి. ఇక్కడ మనకి ఒకటి థ్రెడ్ వస్తుంది కదా, ఇక్కడ టిష్యూ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ సేమ్ ఇదే బ్లౌజ్ ఇచ్చారు, సేమ్ కలర్తోనే. మనం ఏదైనా వర్క్ చేయించుకున్నా లేదు కాంట్రాస్ట్ బ్లౌజ్కి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. ఎంత షైనీగా ఉందో, నైట్ టైం అకేషన్స్కి చాలా బాగుంటుంది. మంచి కలర్ అండి, డార్క్ షేడే. టిష్యూ వచ్చేసరికి క్లాసీగా ఉంది కదా శారీ. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 9600. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి బెనారసి పట్టులోనే ఈ వీవింగ్ చూడండి, చక్కగా బాగుంది. మంచి ప్యూర్ కతాన్ ఉంటుంది కదా, కతాన్ వీవింగ్లో ఇలా స్కాలప్ స్టైల్ లాగా ఇచ్చారు బార్డర్ అనేది. కలర్ వచ్చేసరికి మరీ బ్రైట్ కలర్ కాదండి, రామా బ్లూలోనే చాలా లైట్ బ్లూ ఉంటుంది కదా, సర్ఫ్ బ్లూలో లైట్ షేడ్, డార్క్ అయితే కాదు. డిజైన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. రెగ్యులర్ స్టైల్ కాకుండా ఇలా లైన్ లాగా ఇచ్చి అంతా వీవింగ్లోనే కింద ఒక ఫ్లవర్ పట్టుకున్నట్టుగా వేలాడుతున్నట్టుగా ఇచ్చారు. పైన కింద మనకి ఇలా చిన్న బోర్డర్, స్కాలప్ బోర్డర్ లాగా ఇచ్చారు. చాలా క్లాసీగా ఉంది, లైట్ మరీ పేస్టల్ కాదు, మీడియంగా ఉంది. కలర్ బాగుంది కదా, కలర్ అయితే చక్కగా రెడీ అయితే చాలా బాగుంటుందండి కలర్. ఇది కూడా అంతే, మనకి స్టార్టింగ్ నుంచి ఈ డిజైన్ అనేది వస్తుంది. ఇది ఒక 1/2 మీటర్ వరకు ప్లేన్ ఇచ్చారు, అక్కడి నుంచి కూడా ఉంది, వీవింగ్ అంతా ఉంది. అన్నీ కూడా ప్యూర్ ఉంటుంది. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి బార్డర్ ఇచ్చారు కదా, ఇది ఏ డిజైన్, ఇది లాక్ వీవింగ్లోనే ఉంది. అంతా కూడా సాఫ్ట్గా ఉందండి, మెత్తగా ఉంటుంది కతాన్ అనేసరికి. ఇది పళ్ళు మనకి బార్డర్ ఇచ్చినవే ఒక 4 లైన్స్ లాగా పళ్ళు ఇచ్చారు. మంచి కలరు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి హ్యాండ్కి ఇలా బార్డర్ ఇచ్చారు. 1 మీటర్ బ్లౌజ్ ఉంది, సేమ్ ఫ్యాబ్రిక్, మనకి సేమ్ పట్టుతోనే ఇచ్చారు. చాలా క్లాసీగా ఉంది,
చక్కగా ఉంది కదా. ఈ శారీ ప్రైస్ కూడా 9500. నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ షేడ్ వైలెట్, లైట్ డార్క్, మంచి వైలెట్ కలరు, ట్రెండింగ్ కలర్ అసలు. ఇది ఎవరికైనా కూడా బాగుంటుందండి. ప్యాటర్న్ కూడా ఎవరైనా కట్టుకోవచ్చు. చక్కగా డిజైన్ ఇలా లైన్స్ లాగా వచ్చి కింద ఒక ఫ్లవర్, 3 ఫ్లవర్స్ లాగా పట్టుకున్నట్టుగా ఇచ్చారు. అది కూడా హెచ్చు తగ్గులతో ఇచ్చారు. మరి కంటిన్యూషన్ కాకుండా ఒకటి పైకి ఒకటి కిందకి ఇచ్చారు. పైన కింద మనకి ఇలా బార్డర్, ఆ బార్డర్ కూడా స్కాలప్ స్టైల్ లాగా ఇచ్చారు. చాలా మంచి డిజైను. యాక్చువల్గా ఫస్ట్లో మనకి ఇది ఈ డిజైన్ 20+ వచ్చిందండి. ఇంకా ఫైన్ ఉంటుంది, అంటే మనకి క్వాలిటీ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతుంది కదా. మంచి ప్రైస్లో, రీజనబుల్ ప్రైస్లో ఉంది. మంచి ఫ్యాబ్రిక్, పట్టు, ప్యూర్ పట్టులోనే. ఇది పళ్ళు సేమ్ మనకి బార్డర్ ఇచ్చిన దాన్ని లైన్స్ లాగా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజు. మనకి కావాలంటే నెక్ పార్ట్ ఏమైనా వర్క్ చేయించుకోవచ్చు. ఇలా హ్యాండ్కి బార్డర్ అంటే ఫుల్ ఇచ్చారు చూడండి, అడ్డంగా మనకి ఇచ్చారు. ఎంత సైజ్ వాళ్ళకైనా కూడా మ్యాక్సిమం సరిపోతుంది. కింద 1 మీటర్ బ్లౌజ్. చాలా క్లాసీగా ఉంది, రిచ్ లుక్ కూడా ఉంది. బాగుంది కదా శారీ. ఈ శారీ ప్రైస్ కూడా 9500. మీకు ఈ వీడియోలో శారీస్ ఏమైనా నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. ఇవేంటి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. మీరు వెంటనే చూడొచ్చు, వెంటనే శారీస్ అన్నీ బుక్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియోలో శారీస్ ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.